హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గీతాసిస్టర్స్. నేను మీ గౌరీ. టెర్రస్ గార్డెన్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో అందుకే నా దగ్గర ప్రెజెంట్ ఉన్న ప్లాంట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ ఒక వీడియో తీసి పెట్టాను. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే బ్రహ్మకమలం. నాకు బర్డ్స్ వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి, చూస్తున్నారు కదా. బ్రహ్మకమలం ఫ్లవర్స్ అయితే నాకు ఈ 2024లోని ఇది 4th టైం రావటం. సో ఇవన్నీ కొంచెం లో సన్లైట్లో ఉండాల్సిన ప్లాంట్స్. సో అందుకే నేను కొంచెం షేడ్ కింద పెట్టుకున్నా. మా టెర్రస్ మీద ఒక సైడ్కి కొంచెం ఎక్కువగా ఎండ తగలదు, సో నేను అక్కడ పెట్టుకున్నా. ఇవన్నీ నార్మల్ డైరెక్ట్ సన్లైట్లో ఉండాల్సిన ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కొంచెం బయట పెట్టుకున్నా. మాకు వర్షం పడుతుంది, అప్పుడు తీసాను ఈ వీడియో. సో చాలా ప్లెజెంట్గా ఉంది చూడటానికైతే. చాలా ప్లాంట్స్ ఉండేవి, అన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు బట్ కొన్ని ఉన్న ప్లాంట్స్తోనే మెయింటైన్ చేస్తున్నా. బట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఒక 4 ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది యాపిల్ బెర్రీ అండ్ గోవా కూడా ఉంది. యాపిల్ బెర్రీ ఫుల్గా వచ్చింది పూత. ఇది కర్రీ లీవ్స్, అలాగే ఆల్ సీజన్ మ్యాంగో ఒకటి ఉంది, జామకాయ కూడా ఉంది అండ్ టేబుల్ లెమన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలానే ఉన్నాయి, చెప్పాను కదా. నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అయితే టేబుల్ లెమన్, యాపిల్ బెర్రీ అండ్ గోవా, జామకాయ అండ్ ఆల్ సీజన్ మ్యాంగో ఉంది. ఆల్ సీజన్ మ్యాంగో ఒక్కటే ఇంకా నాకు ఏం డెవలప్మెంట్ లేదు, గ్రో అనేది కొంచెం తక్కువగా ఉంది. బట్ ఇవి ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి. చూడాలి మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో. నేనైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్గానే గ్రో చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రూట్స్ని చూసాక. నెక్స్ట్ గార్డెనింగ్ వీడియోస్లో ఒక్కొక్క ప్లాంట్ కోసం డీటెయిల్డ్గా ఎలా పెంచుకోవాలి, వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేవి ఒక్కొక్క ప్లాంట్ కోసం డీటెయిల్గా చెప్తాను. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.